హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ ఏడుకొండలవాడి దయ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఏదో నెలకొక వీడియో పెడుతున్నానులేండి. రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను 1 ఇయర్ నుంచి. కానీ పెట్టలేకపోతున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము అనుకోకుండా అమ్మ వాళ్ళ ఊరు అట్లా కూడా వెళ్ళానండి. అక్కడ వెళ్ళి కూడా కొంచెం ఒక 4 డేస్ ఉండంగానే అక్కడ కూడా హెల్త్ బాగాలేకుండా వచ్చింది. నాన్ స్టాప్‌గా 3 మంత్స్‌గా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదండి. ఏమైందో తెలీదు. వెంటనే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరిగితే అసలు వెళ్ళడం డబ్బులు పెట్టడమే తప్ప ఏది అసలు క్లియర్ అవ్వట్లేదు. అది కొంచెం మనసుకి బాగా బాధేసేస్తుంది అనమాట. ఎప్పుడు చూడ హెల్త్ బాగాలేకుండా ఉంటుంది. వర్క్ పరంగా వర్క్ లేదు, ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పి. అక్కడ చూసారు నా ఫేస్ ఎట్లుందో. అది తిరుపతిలో అండి. మేము వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ శ్రీనివాసంలో టోకన్స్ ఇస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ క్యూ లైన్లో తిరిగి తిరిగి మా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఆల్రెడీ నాకు కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయండి, మోకాళ్ళ నొప్పులు. దానికి తోడు ఇంకా అన్ని గంటలు అంటే నిలబడి చాలా నొప్పులు వచ్చేసాయి. ఇంకా నైట్ తిరుపతిలోనే ఉండిపోయామండి, శ్రీనివాసంలో తీసుకొని టోకన్స్. ఉదయాన్నే బయలుదేరి ఇంకా తిరుమల స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా తిరుమలకు వచ్చేసి అక్కడి నుంచి చూసారా అసలు అంత కష్టపడ్డ దానికి ఉదయాన్నే తిరుమల స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా అనిపించిందండి. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ గుళ్ళు చేయించుకున్న వాళ్ళు చేయించుకున్నారు, కత్తెరలు ఇచ్చే వాళ్ళం కత్తెరలు ఇచ్చేసాము. 3 ఫ్యామిలీలు వెళ్ళామన్నమాట. నేను, మా తోడుకోడలు వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, అంటే మా వారి చెల్లెలు అనమాట. అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ ఈ పాప అయితే గోవింద గోవింద అంటుందండి. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాము. తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి ఫస్ట్ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆ పాప అయితే గోవింద గోవింద అంటే అందరూ అంటున్నారండి. అసలు ఆ అమ్మాయి నాన్ స్టాప్గా ఎంతసేపు క్యూ లైన్లో ఉందో అంతసేపు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంటూనే ఉండింది. అది నాకు చాలా బాగా అనిపించి ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఫస్ట్ టీ అయి తాగేసి స్టార్ట్ అయిపోదాం. మాకు గురువారం నైట్ మేము టోకన్స్ తీసుకుంటే మాకు ఇచ్చిన టైం వచ్చేసి శుక్రవారం నైట్ 8కి ఇచ్చారండి. 8 దాకా టైం ఉంది కదా, ఖాళీగా ఉన్న ఉదయాన్నే గుండ్లు కూడా చేయించేసుకున్నారు. అంతా అయిపోయింది. ఇంకా చూసుకొని అమ్మవారి దగ్గర భోజనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ భోజనం చేసుకొని మధ్యాహ్నంగా మాకు 3:30 అట్లా స్టార్ట్ అవుదాంలే చాలు లోపలికని అని చెప్పి ఇంకా వరాహస్వామి దగ్గర పక్కనే కోనేరు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కొంచెం పిల్లలకి ఊరికే ఇంకా మేము లోపలికి వెళ్ళి మునిగే అంత టైం లేదు. అందుకని అట్లా చూసుకొని మేము వెళ్ళిన రోజు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి దర్శనానికి వెళ్ళొచ్చిన వెంటనే పైకి వెళ్ళాల్సిందండి. అంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అప్పుడు మరుసటి రోజు ఉదయమే ఇంకా మా వరకే, నేను, మా వారు, మా పిన్ని, మా అక్క మాత్రమే వెళ్ళేసి ఇంకా వీళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. చూసుకొని ఇంకా టెంకాయ కొట్టుకొని వచ్చేసాము. ఇంకా శనివారం రోజు నైట్కి వచ్చామండి ఇంటికి మేము. ఇంకా ఆదివారం ఉదయాన్నే దేవుడికి పొంగల్ పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని స్టార్ట్ చేసుకుందాంలే. ఇంకా మామూలుగా అయితే శనివారమే పెట్టుకుందాం అన్న ఆలోచనతో ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము అమ్మవారి దగ్గరకు వచ్చాము. అక్కడ లేట్ అయిపోయిందండి. మేము మధ్యాహ్నంగా అమ్మవారి దగ్గరకు వచ్చి చూసుకొని స్టార్ట్ అయిపోదాంలే, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తే ఈవినింగ్కి వచ్చేస్తాము ఇంటికి, ఈవినింగే పెట్టేసుకుందాం అనుకున్నాం. టైం ఏమో 7:30, 8 అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంకా అప్పుడు కాళ్ళు అయితే అసలు ఏం సహకరించలేదండి, అంత నొప్పులు వచ్చేసాయి. అంత బాధ అనిపించింది, బాగా పెయిన్ వచ్చిందండి. ఉన్న నొప్పులకి ఇంకా తగ్గుద్దిలే అనుకుంటే ప్రశాంతంగా ఇంకా ఎక్కువయ్యాయండి. సరే అయ్యగారిని చూశాక, దేవుణ్ణి చూశాక మనశ్శాంతి అనిపించిందండి. కొంచెం ఏదో తేలిగ్గా అనిపించింది. పర్లేదులే చూసాం కదా, అంతవరకు హ్యాపీ. అంత అంటే మేము అసలు బుక్ చేసుకోకుండా వెళ్ళాం కదా, దానివల్ల రిస్క్ పడ్డామండి. పోయినసారి వెళ్ళినప్పుడు అంటే మేము వెళ్ళి 4 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మేమేం టికెట్స్ బుక్ చేసుకోలేదన్నమాట. అందువల్ల అప్పుడు భలే ఇబ్బంది పడ్డాము. ఈసారి అట్లా అవ్వకూడదని టికెట్స్ బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటూ ఉంటే మాతో పాటు ఇంతమంది రావాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అందరికీ ఆడవాళ్ళకి డేట్లు అనేవి సెట్ అవ్వలేదు. దానివల్ల అట్లే అయిపోతూ ఉండింది. ఇంకా సరే సడన్గా మా వారు ఉండి, లేదు బాగాలేదు కదా, ఊరికే బాగాలేకుండా వస్తున్నప్పుడు అట్లా వెళ్తే బాగుంటుంది కొంచెం అన్నా నీకు అని చెప్పి తీసుకెళ్ళిపోయారు సడన్గా. మన టైం అనమాట, మనం వెళ్ళినప్పుడే ఎక్కువ జనాభా వచ్చారు, అయినా కూడా ప్రశాంతంగా అయిందండి. ఇంకా అది పిండి దీపారాధనకి బియ్యం అనేవి నానబోసుకొని ఆరబెట్టుకొని మామూలుగా చేసుకుంటాం కదా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అని కలశం కూడా పెట్టామండి. ఇదే ఫస్ట్ టైం పెట్టడం నేను వెళ్ళొచ్చాక. ఎప్పుడు కలశం అనేది నేనేం పెట్టను, మామూలుగానే ఇట్లా పెట్టేసుకుంటాం ఇస్తర్లో వేసి. ఇప్పుడు ఏంటంటే కలశం పెడదామని పెట్టానండి కొత్తగా. ఇంకా అక్కడి నుంచి మనం ప్రతి శనివారం పూజించుకోవాలి అని చెప్పి పెట్టాను. ఈ వారం కూడా పెట్టుకున్నాం అనమాట. ఇది తీసిన వారానికి మళ్ళీ నేను ఇది పోస్ట్ చేస్తున్నాను వీడియోని.
అంత టైం పడుతుందన్నమాట. ఇక్కడ మా తోడుకోడలు కూతురు వచ్చి ఇంకా అన్ని అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుతుంది. ఆ అమ్మాయి అయితే ప్రతి దాంట్లో ఉంటే మాత్రం ప్రతి దాంట్లో మా ఇంటికైతే వస్తుందండి. ఏ పూజ చేసుకున్నా కూడా కంపల్సరీ వస్తుంది. ఆడపిల్లగా అమ్మాయి ఉండేది పక్కనే నాకు, అందువల్ల వస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. అయితే చాలా చక్కగా పూజలు అవన్నీ మనం ఏం చెప్తే అవి నీట్గా చేస్తుంది అనమాట. పూజలు అవన్నీ చాలా పిచ్చి చక్కగా చేస్తుంది. ఇంకా ఆ రోజైతే ఆ విధంగా పూజ అనేది చేసుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. 4 ఏళ్ల తర్వాత వెళ్ళొచ్చినా కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాం, కానీ బుక్ చేసుకోకుండా వెళ్ళిన దానివల్ల ఫీల్ అయితే అయ్యామండి. చాలా ఇబ్బంది పడ్డాం తెలియకుండానే. అంటే అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు అనమాట అక్కడ తిరుమలలో. దానివల్ల కొన్ని అర్థం కాలేదు. ఇంకా మనం వెళ్ళినప్పుడు పిక్స్ అయితే ఒక దగ్గర తీసుకుంటాం కదా, అక్కడ చాలా ఇష్టంగా తీసుకుంటారండి అందరూ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బాయ్.